ప్రభుత్వ కార్యాలయాలలో నిత్యం కంప్యూటర్లు, దస్త్రాలతో కుస్తీ పట్టే ఉద్యోగులు ఆటపాటలతో అదరగొట్టారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, సచివాలయం సంఘం సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల అఖిల భారత సివిల్ సర్వీసెస్ సంగీతం, నృత్యం, నాటక పోటీలు జరిగాయి. ఈ పోటీలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 400 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. తమలో ఉన్న నైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించి చూపరులను ఆకట్టుకున్నారు. సంగీతం, నృత్యం తదితర అంశాలపై ఈ పోటీలు నిర్వహించినట్లు నిర్వహణ కమిటీ ప్రతినిధి యామిని కనకతార వెల్లడించారు. ఇందులో 47 మంది ఉద్యోగులను ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరు జనవరి, ఫిబ్రవరిలో నిర్వహించే అఖిల భారత సివిల్ సర్వీసెస్లో పాల్గొంటారని తెలిపారు. గతంలో 20 years బ్యాక్ ఈ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ సెలక్షన్స్లో మన రాష్ట్రం తరఫున సెక్రటేరియట్ ఎంప్లాయీస్తో వెళ్ళేది. కానీ 20 years తర్వాత నుంచి మనకి అలాంటి సెలక్షన్స్ కానీ ఏవి జరగలేదు. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత సెక్రటేరియట్ ఎంప్లాయీసే కాకుండా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఎంప్లాయీ కూడా ఈ సెలక్షన్స్లో భాగం కావాలని, ఆల్ ఇండియా లెవెల్లో కూడా వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కల్చరల్ ఈవెంట్స్ని నిర్వహించడం జరిగింది.